ప్రతి మెరిసే ముఖం వెనుక ఒక బాధ దాగుంటుంది అంటారు కదా. మమితా బైజుకు కూడా ఆ మాట చాలా సరిపోతుంది. ఇప్పుడే స్టార్ లైట్ లోకి వెలిగిపోతున్న ఈ అమ్మాయి ఒకప్పుడు సైలెంట్ గా వెనుక కూర్చునే ఆర్టిస్టే, కానీ ప్రేమలు అనే ఒక సినిమా ఆమె లైఫ్ ని పూర్తిగా మార్చేసింది. ప్రేమలు సక్సెస్ అయ్యాక ఒక్కసారిగా ఆమెకి ఫోన్ కాల్స్, మీటింగ్స్, కొత్త భాషల్లో సినిమాలు అన్నీ రావడం మొదలైంది. రెబెల్లో జీవి ప్రకాష్ తో తమిళ ఎంట్రీ ఇచ్చింది, కానీ సినిమా అంత పెద్ద హిట్ కాలేదు. అయినా మమిత దానిపై ఆగలేదు. సింపతి కోసం ఎదురు చూడకుండా నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అయిపోయింది. ఆ డిటర్మినేషన్ నే ఆమెని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆమె విజయ్ తో జననాయకంలో ప్రదీప్ రంగనాథన్ తో డ్యూడ్ లో నటిస్తోంది. అది ఎలాంటి ప్లాన్ లేకుండా. ఒక ఇంటర్వ్యూలో ఆమె నవ్వుతూ చెబుతోంది, ఐ డిడ్ నాట్ ఈవెన్ థింక్ ఐ వుడ్ వర్క్ ఇన్ తమిళ్ అని. ఆమె మాటల్లో సిన్సియారిటీ ఉంది, గ్లామర్ కాదు, రియల్నెస్ ఉంది. పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రయత్నం కాదు, సరైనది అనిపించినది చేయాలనే నిజాయితీ ఉంది. భాష మారిందని, డిస్క్రిమినేషన్ ఎదురైందని అడిగితే ఆమె సింపుల్ గా చెప్పింది, నో నథింగ్ లైక్ దట్. కానీ తమిళ్ నేర్చుకోవడం మాత్రం చాలా కష్టమైంది అంటుంది. ప్రతి డైలాగ్ ఒక టంగ్ సిస్టర్ లాగా అనిపించేది. కానీ ఆమె మేకప్ గాయ్, హెయిర్ స్టైలిస్ట్ సెట్ మీదనే ఆమెకు కొత్త పదాలు నేర్పేవారు. అలా ఒక్కో పదం నేర్చుకుంటూ ఇప్పుడు తమిళ్ చదవగలదు, రాయగలదు కూడా. అది చెప్తున్నప్పుడే ఆమె గలంలో వచ్చే ఆ చిన్న ప్రౌడ్నెస్, అదే ఆమె స్ట్రెంగ్త్. ప్రదీప్ రంగనాథన్ గురించి అడిగితే మమిత నవ్వుతూ అంటుంది, హీఈస్ చావస్ బట్ ఇన్ ఏ గుడ్ వే. చాలా ఫన్ మూమెంట్స్, చాలా లాఫ్స్, కానీ ఆ మధ్యలోనే యాక్టింగ్ ట్రిక్స్ కూడా నేర్చుకుందంట. ఆమె కథలో హీరోయిజం లేదు, ట్రాజెడీ లేదు, డ్రామా లేదు, కానీ నిజాయితీ ఉంది. ఒక్క సినిమా, ఒక్కో ఎక్స్పీరియన్స్ ద్వారా ముందుకు సాగుతున్న అమ్మాయి. అలా మమిత మనందరికీ రిలేటబుల్ గా మారింది. అలా సైలెంట్ గా వచ్చిన అమ్మాయి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని షాక్ లోకి నెట్టేసింది. మమితా బైజు మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లు చెప్పండి.